వాగ్దాటి ఉన్నవారు, కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తూ మంచి నాయకత్వ పటిమ ఉన్న మన భద్రాచలం కన్వీనర్ గారికి, సునీల్ గారికి మరియు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి చేసిన మన యొక్క భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి, కొత్తగూడెం జిల్లా 23 మండలాలకి, పార్టీ కార్యకర్తలకు, పార్టీకి అండదండగా ఉంటూ మన అందరికీ అండదండగా ఉంటున్న ఏజెన్సీ టైగర్ మన యొక్క బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారు రేగ కాంతారావు గారికి, అదేవిధంగా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతోమందికి సేవలు చేసి మంచి అనుభవం ఉన్న గొప్ప నాయకుడు మనందరికీ అందుబాటులోకి వచ్చారు. వారి యొక్క సేవలు సలహాలు మనం ముందుకు వెళ్తున్నాం. మన యొక్క రావులపల్లి రాంప్రసాద్ గారికి మరియు తెలంగాణ ఉద్యమం నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ రోజైతే ఏ విధంగా ఉన్నారో ఈ రోజుకి అదే విధంగా పార్టీలో ఉంటూ మన యొక్క పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎప్పుడు ఫోన్ చేసినా సార్ మాకు ఇది పని అనగానే వెంటనే స్పందిస్తూ మనందరికీ అండుదండగా ఉంటున్న మన యొక్క పెద్ద నాయకుడు మాన రామకృష్ణ గారికి, అదేవిధంగా మన యొక్క వెంకటాపురం ఉన్న నాయకుడు రాంబాబు గారు, వెంకటాపురంలో మన యొక్క పార్టీని చాలా ఈ యొక్క ఆయన పార్టీలో ఉన్న కానీ ఈ రోజు వరకు నిరంతరము వెంకటాపురం మండలంలో పార్టీని అభివృద్ధి చేస్తున్న మన వెంకటాపురం మండల అధ్యక్షుడు రాంబాబు గారికి, వారికి తోడుగా ఉంటున్న మంచి వ్యక్తిత్వం గంప రాంబాబు గారు, అదేవిధంగా దొడ్డి తాతారావు గారు, దుమ్మగూడెం రాముడు గారు, జానీ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మహిళా సంఘం నాయకులు, అదేవిధంగా ప్రముఖ ఇక్కడ నాయకత్వం గతం నుంచి వహించే నాయకులు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా మొదటగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, జిల్లా రాజకీయాలు అన్నీ కూడా కాంతారావు ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడతారు. మనం యొక్క జనరల్ బాడీ యొక్క ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా ఈ జనరల్ బాడీ నుంచి మరొక జనరల్ బాడీ నడుపుకునే సమయం వచ్చేటప్పటికి మనం ఇంతకీ 3 అంతలు భద్రాచలం టౌన్లో కార్యకర్తలను పెంచుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను పేరు పేరున. ఎందుకంటే ఇది ఒక నాయకుడు లేకపోతే వేదిక మీద ఉన్న 10 మంది కూర్చేస్తే అయ్యే పని కాదు. మీరు అందరూ కూడా మీరున్న కాలనీల్లో మీరున్న కార్యకర్తలందరూ కూడా అక్కడున్న ప్రజల్ని, వాళ్ళ సమస్యల్ని క్రోడీకరించుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తే ఆ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా మన వైపు మొగ్గు చూపుతారనే ఒక ప్రధాన ఉద్దేశంతో మీ అందరికీ చెప్తా ఉన్నాం. వాళ్ళ జనరల్ బాడీ అంటే మనం ఏదో ఉపన్యాసం చెప్తే ఉపన్యాసకులు ఉంటారు, కొద్దిగా రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మనం ఎట్లా ముందుకు పోవాలని చెప్పే దాంట్లో కాంతారావు గారు ఉంది, ఇక్కడ ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు. కానీ ఇవాళ నేను చెప్పేదంటే నిర్మాణపరమైన బీఆర్ఎస్ని తయారు చేయాలనేది నాకున్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే నేను కొత్తగా వచ్చే బీఆర్ఎస్లోకి, వాస్తవంగా వచ్చి కూడా అంత సంవత్సర కాలమైంది. ఈ సంవత్సరం రోజుల్లో నేను చూస్తూ ఉంటే బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకా ఇతర బూర్జువా పార్టీలు మేము అనేటోళ్ళం ఇంతకుముందు, వాళ్ళందరూ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా చాలామంది ఆ జెండాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. సరే గెలుపు ఓటములు వచ్చినప్పుడు ఆ జెండా వదిలేసి పారిపెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లా ఈ ఎన్నికల్లో వెంకటరావు గారి గెలుపు కోసం నేను, మీరు అందరం కలిసి పనిచేసాం. రేవకాంతరావు గారితో సహా, రామకృష్ణ గారితో సహా, ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డాం. రాత్రి పగళ్ళు తిరిగి ఆయన గారిని మనం గెలిపించుకున్నాం. ఆయనకు అధికారం అటు వచ్చేటప్పటికి నేను ప్రజల కోసం, ప్రజల సమస్యలు తీర్చేదానికోసం పోతానని చెప్పి ఆయన పోయాడు. వాస్తవానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ
ప్రజల సమస్యలు ఏం ఆలోచించింది రాష్ట్ర పార్టీ, లేకపోతే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి, లేకపోతే అక్కడ ఉన్న మంత్రులు, వాళ్ళందరూ కూడా ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి వాళ్ళ యొక్క స్వార్థ స్వలాభాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారనేది ఇవాళ ప్రజలందరికీ కూడా తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు, అదేవిధంగా 420 హామీలు ఇచ్చారు. వాస్తవంగా ఈ 6 గ్యారంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి ఇక్కడున్న మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. మా ముందు కూర్చున్న మీ అందరికీ కూడా తెలుసు. వాస్తవంగా 6 గ్యారంటీలు ఏ మేరకు ఏం పని చేశారు, 6 గ్యారంటీలు ఏమి పూర్తి చేశారు, లేకపోతే 420 హామీల్లో ప్రజలకు ఏమి చేయగలిగారు. మనం ఒకసారి ఆలోచిస్తే పెద్ద జీరో అని చెప్పుకోవాలి. దానికి అనుగుణంగానే మన మహారాష్ట్ర ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి తీర్పునిచ్చింది. ఎందుకంటే మన ఆనుకున్నాడు, తెలంగాణ ఆనుకునే మహారాష్ట్ర ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ ఈయన ఏదో పెద్ద మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు పోటీగాడు ఆటగాడు అని ఎన్నికడితే అక్కడ పిలిచారు. వాస్తవంగా ఈయన ఎక్కడైతే ప్రచారం చేసి ఎక్కడైతే సభలో పాల్గొనడో అన్ని నియోజకవర్గాలు కూడా ఓడిపోయాయి. అక్కడ ఏం చెప్పాడు, వెళ్ళి పచ్చి అబద్ధాలు చెప్పాడు. 6 గ్యారంటీలు అమలు చేసాం, 420 హామీలు అమలు చేసాం, వాటికి మించి రైతాంగ సమస్యల పట్ల మా ప్రభుత్వం చేసిన పనితీరు చాలా బాగుందని చెప్పాడు. వాస్తవంగా వాళ్ళు ఎక్కడో దూరం ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు మన పక్కనే మహారాష్ట్రలో ఉంటా ఉన్నారు. అక్కడ ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉండే ప్రదేశంలో ఈయన ప్రచారం చేసే వాళ్ళందరూ నాందేడ్ ప్రాంతం కానీ మిగతా ఇతర ప్రాంతాల్లో కానీ వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే ఏమీ లేదు, శూన్యం. కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయడం ప్రభుత్వం ఇదని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి ఇవాళ అక్కడ ఉన్న గెలిచే సీట్లు కూడా ఓడిపోయినాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీయే నివ్వెరపోయి రేవంత్ రెడ్డి వైపు చూసే పరిస్థితి ఉంది. ఇంకా మన దగ్గర ఇంకా నిన్నగాక మనం కూడా చెప్తా ఉన్నాడు, ఇంకా నేను అది చేస్తా, ఇది చేస్తా, రైతు బంధు వేస్తా, రైతు బీమా వేస్తా, లేకపోతే ఇంకా రైతు ఇంకా 2 లక్షల రుణమాఫీ చేయలేదు. కానీ ఇంకా సర్కిల్లో అటు ఇటు పోయినప్పుడు నేను చూస్తా ఉన్నాను. మనం కూడా బీఆర్ఎస్లో ఇవాళ కేసీఆర్ని బయటికి రా, అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, నువ్వు చర్చించు, సలహా ఇవ్వని చెప్తా ఉన్నారు. ఉన్న ఇద్దరితోటి తట్టుకోలేకపోతున్నారు అసెంబ్లీలో. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వేసే ప్రశ్నలకి అక్కడ ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఎవరు కూడా అక్కడ ఉన్న నాయకత్వం ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. వాళ్ళు నిజంగా కేసీఆర్ బయటకు వచ్చి ఆట మొదలైతే ఇవాళ ఈ ప్రభుత్వంలో మంత్రులు అలా ఒక దిక్కుపోయి పారిపోతారని చెప్పి వాళ్ళు నేను సభాముఖంగా మీకు చెప్తాను. వాస్తవంగా కేసీఆర్ గారికి ఉన్న అవగాహన, ఆయన ప్రజల పట్ల ఆలోచన విధానం కానీ ఆయనకున్న శక్తి యుక్తులు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడు కూడా లేదని మనం చెప్పుకోవాలి. ఇవాళ అందుకని మనం ఈ 3 ఏళ్ల కాలంలో మనకేదో అధికారం లేదు, మనం ఏదో చేసేస్తాడు వెంకటరావు గారు లేకపోతే ఇంకొక ఆయన ఏదో చేసేస్తాడు అనే ఆలోచన కాకుండా మనం ప్రజా సమస్యల పట్ల ఎట్లా ఉత్పన్నం అవ్వాలి, ఎట్లా పనిచేయాలి, ఎట్లా ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలి. ఇదేదో మనం వాళ్ళ అధికార పార్టీలో లేవు కాబట్టి బీఆర్ఎస్ కూడా అందులోనే ఉంది. కొంతమంది నాయకులు అంటూ ఉంటారు ఏమనంటే, ఇప్పుడు మనం ఏం చేయక్కర్లేదు, ఏదో మీటింగ్ పిలవాలంటే డబ్బులు ఇస్తే వాళ్ళే అవుతారనే ఆలోచన చాలా మందికి ఉంది. అది తప్పు. డబ్బులు ఇవ్వకుండా రాబోయే ఎన్నికల్లో మనం సైన్యం లాంటి కార్యకర్తల్ని ఈ భద్రాచలం నియోజకవర్గంలో ఒక 1000 మందిని తయారు చేసుకొని ఖచ్చితంగా సైనికులా మనం పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీ మనుగడ కొనసాగిస్తే 5 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత మనమే మళ్ళీ అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదాన్ని కూడా మనమే ముందు ఉండాలని నేను ఇవాళ కోరుకుంటా ఉన్నాయి. జనరల్ పడే సందర్భంగా అట్లా మనందరం కూడా మీరందరూ కూడా పనిచేయాలి, ఆ వైపు ఆలోచన చేయాల్సిందిగా నేను మీ అందరిని కోరుతా ఉన్నా. రాబోయే కాలంలో పట్టణంలో కూడా ఇవాళ చర్లలో వాస్తవం కన్వీనర్గా తాతమ్మ దొడ్డి ప్రతిపక్షం నుండి పోరాడాలని ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కొన్ని కారణాల వల్ల మన పార్టీకి నష్టం జరిగింది. ఇలా గెలిపించిన అభ్యర్థి కూడా మన దగ్గర లేకపోవడం, కార్యకర్తలలో మరి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం పోయింది, అయినా కూడా ఎక్కడ వెనకడికి వేయకుండా భద్రాచలం నియోజకవర్గంలో అనేక సమస్యల మీద మరి ఈ ప్రాంత అవగాహనతో ప్రాంతంలో ఉన్న అనేక మంది వారి యొక్క సమస్యల మీద మన జిల్లా పార్టీ అధ్యక్షులు రేగకాంతారావు గారి అధ్యక్షతన మరి భద్రాచలం నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరి వస్తూ ఉన్నారు.
దానికి కారణం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే మరి కేసీఆర్ గారు తయారు చేసిన సైన్యం. ఆ సైన్యంలో ఎవరున్నా కూడా పట్టుదలతోని పదవుల గురించి కానీ అధికారం గురించి కానీ ఆలోచించే సైన్యం కాదు బీఆర్ఎస్ పార్టీ అంటే. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమాల పార్టీ. ఉద్యమాల నుంచి అనేక సమస్యలు ఎదుర్కొని ఇవాళ 10 ఏళ్ళు రాష్ట్రంలో మంచి పరిపాలన అందించారు. అయినా కూడా ప్రజలు ఇంకేదో వస్తుందని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి మరి 6 హామీలని 420 మరి 420 హామీలు ఇచ్చేసి ఇవాళ ప్రజల్ని మోసం చేసి ఇవాళ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంకా డిసెంబర్ 7కి వస్తే సంవత్సరం పాలన చేశాడు. ఈ సంవత్సరం పాలనలో ఏ ఒక్క ప్రజలకైనా, ఏ ఒక్క కార్మికుడికైనా, ఏ ఒక్క రైతుకైనా, ఎవరికైనా శ్రామికులకైనా ఒక్క పని కూడా జరగలేదు. ఆయన చేసిన పనులు ఏంటంటే ఈ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం, అట్లనే రేవంత్ రెడ్డి కుటుంబాన్ని బాగు చేసుకోవటం. ఈ సంవత్సరం చేసిన పాలన ఏంటంటే అదొక్కటే. ఇలా ఏ ఒక్క రైతు కూడా రైతు బంధు 2 సంవత్సరాలు 2 టర్ములు ఇవ్వాలి. ఈసారికి 2 టర్ములు ఎగదొప్పాడు. ఆయన చేసిన పాలన ఏంటంటే డబ్బులన్నీ తీసుకుపోయి ఇలా మూసీ నది అని చెప్పి దానికి తయారు చేయడానికి ఈ రైతులకు ఇచ్చే డబ్బులన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టి రైతాంగాన్ని సర్వనాశనం చేశాడు. కాబట్టి మీరంతా కూడా ఇలా ఏమేమి హామీలు ఇచ్చినా మీ అందరికీ తెలుసు. భద్రాచలంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. భద్రాచలం ఇచ్చిన హామీ అంటే కూడా తెలుసు. ఈరోజు భద్రాచలానికి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన నిర్దిష్టమైన ఒక పని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి మీరంతా రేపు రానున్న రోజులలో ప్రత్యేకంగా ఈ సమావేశం జరపడం ఏంటంటే భద్రాచలం టౌన్లో రేపు రానున్న రోజులలో మరి స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ స్థానిక ఎన్నికలలో ప్రజా సమస్యల మీద పోరాడుతూ ముందుకెళ్ళి మరి ప్రజా సమస్యల్ని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్లి రేపు రానున్న రోజులలో మరి స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున భద్రాచలంలో ఏదైతే నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలలో అత్యధిక ప్రజాప్రతినిధి గెలిపించుకొని బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలనే లక్ష్యంతో ఈరోజు భద్రాచలంలో, రేపు చర్లలో, దుమ్మగూడెంలో, వెంకటాపురం వాజేళ్లలో అనేక సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలు విప్పుగా పనిచేసిన రేగా కాంతారావు గారు, వేదిక ముందున్న కార్యకర్తలు, పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా వీళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహించిన మన సునీల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 2024 నవంబర్ 27వ తారీఖున ఆట మొదలైంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ. ఈ ఆట ఎంత గొప్పదంటే గతంలో మనందరం వేరు వేరు పార్టీల్లో పనిచేశాం. కానీ మనకి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మనం అంతా ఈ పార్టీకి ఆకర్షితులమై మంచి నాయకత్వం ఉన్న ఒక నాయకుడి దగ్గర పనిచేయాలనే సదుద్దేశంతో ఈ పార్టీలోకి వచ్చాం. అలాగే నా పర్సనల్గా ఒక విషయం చెప్పాలంటే, నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మా మిత్రులందరూ చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందరూ ఉండి కూడా ఆ పార్టీలో జరగని న్యాయం ఎక్స్పెషల్లీ మాకు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు చేసి పెట్టారు. అందుకని ఆ పార్టీ కొరకు మేము ఉన్నంత వరకు పార్టీకి సేవ చేస్తామని, అలాగే మీ అందరి సహకారం కావాలని, ఇందాక పెద్దలు చాలా విషయాలు చెప్పారు. రైతు బంధు గురించి కానీ, రైతు బీమా గురించి కానీ, దళిత బంధు గురించి కానీ, ఆరోగ్యశ్రీ గురించి కానీ, దేని గురించి అయినా ఈ గవర్నమెంట్లో ఏ ఒక్క పని నెరవేరట్లేదనే విషయం అందరికీ తెలిసిందే. అట్లే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. కాంతారావు గారి నియోజకవర్గంలో నేను సిన్యండా కంపెనీ తరఫున మొక్కజొన్న వ్యవసాయం చేస్తాను.
ఆ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా మట్టి రోడ్డు ఎక్కడైనా చూద్దామా అంటే కనపడలేదు నేను తిరిగినంత లెక్క. ఆ విధంగా డెవలప్ చేసిన కాంతారావు గారిని మా కమ్యూనిటీ కావచ్చు, లేదా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈరోజు ఓడించుకున్నందుకు చాలా బాధపడుతున్నారు. ఇవాళ కాంతారావు గారిని ఎందుకు ఓడించుకున్నాం, ఒక అసమర్థం అయిన ఒక నాయకుడిని ఎందుకు ఎన్నుకున్నాం అని బాధపడే దాంట్లో నాకు ఆ పినపాక నియోజకవర్గంలో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి కనుక చాలామంది నాతో చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కాంతారావు గారిని డైరెక్ట్గా వ్యతిరేకించిన వ్యక్తులు కూడా ఈయన కంటే ఆయన చాలా బెటరు అనే సందర్భాన్ని నేను వివిధ ఫంక్షన్లో విన్నాను. కనుక మనకి రాబోయే రోజుల్లో ఇదే ఇందాక మా మిత్రుడు జగన్మోహన్ ఒక మాట చెప్పాడు కారులో వస్తూ కాంగ్రెస్ పార్టీ ఇదే మొదటిసారి, ఇదే లాస్ట్ సారి తెలంగాణ రాష్ట్రంలో, ఇంకా మనం ఉన్నంతకాలం టీఆర్ఎస్ పార్టీయే ఉంటుంది అని ఒక సలహా చెప్పాడు. అలాగే స్థానిక ఎన్నికలు కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. మన గెలుపుకి రేపు పునాది అవ్వబోయేది వాళ్ళు స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా మనం ముందుండి మన నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ సామర్థ్యం ఏంటి, దాని సమర్థత ఏంటి అని నిరూపించుకోవాలి. దానికి మనం సన్నద్ధం కావాల్సిన అవసరం. ఇవాళ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనపడతా ఉంది జనంలో. నేను రైతుగా పనిచేస్తా ఉన్నా, కింద స్థాయిలో జనంతో అనేక సంబంధాలు ఉన్నాయి. నేను చూస్తున్న దాన్ని బట్టి ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో కాకపోతే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉండదని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క గ్రామస్తులు తెలియజేసేది ఏంటంటే 10 సంవత్సరాలు ఖచ్చితంగా కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ 4 ఏళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నడిస్తే చాలా గొప్ప విషయం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అనేక గ్రూపు తగాదాలు, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అనేక వైఫల్యాలు ఇలా చూస్తూనే ఉన్నాం, కనపడుతున్నాం. గ్రామాల్లో ఒడ్లు కొనే పరిస్థితి లేదు, పత్తి కొనే పరిస్థితి లేదు, అంతా ప్రైవేట్ పరం అవుతూ ఉంది. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఒడ్లు మద్దతు ధరించుకునేవాడు. ఇవాళ 500 బోనస్ అని చెప్పి దానికి అనేక కొర్రీలు పెడతా ఉన్నారు. ఒడ్లు సైజు ఇంతే ఉండాలా, ఈ సైజు ఉంటేనే కొంటాం, లేకపోతే ఇంత అర్థాలు ఉండాలా. ఇంతవరకు మా నర్సాపురం క్లస్టర్లో ఒడ్లు కొనే పరిస్థితి లేదు, ఇంతవరకు సెంటరే ఓపెన్ చేయలేదు. ఆ పరిస్థితి ఉంది. అలాగే ఉచిత కరెంట్ అంటాడు కానీ కరెంటే సరిగ్గా ఉండదు ఊళ్ళల్లో. భద్రాచలం పట్టణంలో కూడా నాకు తెలిసి రోజులో 10 సార్లు కరెంటు పోయి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కూడా పేపర్లో ఆర్టికల్ చూసాం, పెన్షన్ ఖచ్చితంగా 1వ తారీఖు వచ్చే పెన్షన్ ఇవాళ 25వ తారీఖు వచ్చినా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. అలాగే మన ప్రధాన రహదారి భద్రాచలం నుంచి చర్ల దుమ్ముగూడెం వెంకటాపురం వాజేడు రహదారి పరిస్థితి మరీ అధ్వానం. రోజు ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అవుతూ ఉంది, ఎవరో ఒకరు చనిపోతా ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. భద్రాచలం పట్టణానికి విషయానికి వస్తే అనేక సమస్యలు ఉన్నాయి. భద్రాచలం పట్టణంలో కూడా డంపింగ్ యార్డ్ లేదు. మన కేసీఆర్ గారు ప్రభుత్వంలో డంపింగ్ యార్డ్ శాంక్షన్ చేయడం జరిగింది, ఇంతవరకు దాన్ని ప్రారంభించలేదు. కరకట్ట ప్రారంభించారు మన 2022 వరదలు చూసి కరకట్ట ప్రారంభిస్తే దాని పని మనం ఎన్నికల ముందు జరిగిన పనే, కానీ ఎన్నికలు అయ్యాక 4 రోజులు పనిచేశారు. గోదావరి వస్తుందంటే మట్టి పోసారు, రోడ్డు కట్టంగా తీశారు, కానీ దాని ఇంతవరకు కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు. ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయిపోతూ ఉన్నాయి, పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. థ్యాంక్ యూ. అందరూ స్తబ్దతకున్నారు, హుషారు ఉండాలా. సారికి మాట్లాడటం చాలా టైం ఉంది, అన్ని విషయాలు చెప్తారు. ఈరోజు భద్రాచలం పట్టణానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఈ జనరల్ బాడీ సమావేశం సభాధ్యక్షులు నూతనంగా భద్రాచలం
మండల్ పార్టీ కన్వీనర్గా ఎన్నికైనటువంటి ఆకో సునీల్ గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథి మన బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు వెంకటాపురం గొడపతి నరసింహమూర్తి గారు, వెంకటాపురం మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు గారు, చర్ల మండల పార్టీ అధ్యక్షులు నూతనంగా ఎన్నికైనటువంటి కన్వీనరు దొడ్డి తాతారావు గారు, అలాగే ఐనవోలు పవన్ కుమార్ గారు కో కన్వీనర్, కావూరు సీతామహాలక్ష్మి గారు, పృథ్వీ గారు, అట్లనే బీవీ గారు, ఇకపోతే దుమ్మగూడెం మండల పార్టీ కన్వీనర్ నూతనంగా ఎన్నికైనటువంటి కనితి రాముడు గారు, కో కన్వీనర్ జానీ గారు, భద్రాచలం సీనియర్ నాయకులు, పార్టీకి ఎంతో అండదండలు ఉన్నటువంటి పెద్దలు ప్రబోధ్ కుమార్ గారు, అట్లనే మరొక సీనియర్ నాయకులు ధనం గారు, అట్లనే మహిళా సోదరుమని అందరి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఎక్కువ శాతం మహిళలు ఈరోజు సమావేశానికి వచ్చారు, చాలా సంతోషం. మీ అందరికీ ముందుగా బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం పట్టణంలో ఇందాక రావులపల్లి రామప్రసాద్ గారు చెప్పినట్టు ముందు పట్టణంలో పార్టీ నిర్మాణం జరగాలి, పార్టీ పటిష్టంగా ఉండాలి. అంటే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ, ప్రతి కాలనీలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా మీ స్థాయిలో మీరు కాలనీ ఉన్నటువంటి సమస్యలు మనం పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయాలంటే మీ నుంచి సమాచారం రావాలి. పలానా కాలనీలో ఈ సమస్య ఉంది, పలానా కాలనీలో ఈ సమస్య ఉందని చెప్పేసి నాయకత్వానికి తెలియజేసినట్లయితే అది ఏ స్థాయిలో ఉంది, మండల స్థాయిలో ఉందా, జిల్లా స్థాయిలో ఉందా, రాష్ట్ర స్థాయిలో ఉందా, ఆ నాయకునికి బాధ్యత ఒప్పచెప్పి పనిచేయించడానికి బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ కూడా అండదండలు ఉంటుంది. అదేవిధంగా జిల్లా స్థాయిలో మనకి రేగా కాంతారావు గారు అనేక పనులు, ఏ పని వచ్చినా కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు, అధికారంతో పని లేదు ఆయనకి, ప్రతి అధికారం నిలదీసి పనిచేయించేటటువంటి సమర్థవంతమైన నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాంతారావు గారు ఉన్నారు. మనం ఎక్కడ కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు. కనుక మీ అందరిని కోరుతా ఉన్నాం, పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఈ నియోజకవర్గంలో భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాల్లో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్మగూడెం, భద్రాచలం అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత పార్టీ కొంత స్తబ్దతగా ఉండే, దాన్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి ఈ నూతన కమిటీలు భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం, పార్టీ నిర్మాణం, పార్టీ ఎజెండా, రాష్ట్ర పార్టీ ఏదైనా పిలిపిస్తే మనమందరం కూడా అక్కడ ఆ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలి. అట్లా జిల్లా పార్టీ ఏదైనా సమాచారం పిలిపిస్తే మనమందరం కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ కావాలి. రెండవది మిమ్మల్ని కోరేది ఏంటంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో మనందరికి తెలుసు. అందరూ కూడా ప్రతి కుటుంబానికి అందని కుటుంబం ఏమీ లేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని, ఒక రైతుల్నే కాదు, మహిళల్ని, ఉద్యోగస్తుల్ని, విద్యార్థుల్ని, యువకులను అందరూ మోసం చేసింది. ప్రతి వాళ్ళకి, ప్రతి వర్గానికి అమలుగానే హామీలు ఇచ్చేసి వాళ్ళ అధికారంకి వచ్చింది. మనందరం చూస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి, అక్క చెల్లెలందరూ కూడా మీరు కంపల్సరీ చెప్పాలా, మీ కాలంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ తెలియజేయాలా. రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఎన్నికలకు ముందు మా పార్టీ అధికారానికి వస్తే ప్రతి ఆడపడుచుకి 2,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇచ్చారా అక్క? చెప్పండి, ఇచ్చారా? 2,500 ఎవరికైనా వచ్చాయా? రాలేదు. అలాగే మన ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే కేసీఆర్ గారు మేనమామగా ఉండి 1,15,000 రూపాయలు ఇచ్చారు కేసీఆర్ గారు. ఇచ్చారా లేదా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా లేదా? మన పార్టీ అధికారం ఉన్నప్పుడు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడు, మా పార్టీ అధికారానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే తులం బంగారం ఇస్తానన్నాడు. ఎవరికైనా వచ్చిందా తులం బంగారం? అక్కలారా వచ్చిందమ్మా? వచ్చిందా? ఎందుకు రాలేదు? ఇవాళ మన పార్టీ ఒకటి అడుగుతోంది, రేపు 29వ తారీఖు నాడు
కేసీఆర్ గారు ఒక పిలిపిచ్చారు. నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ గారు ఏదైతే దీక్షా దివాన్ అనే పేరుతో ఆ రోజు ఉద్యమ కాలంలో ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం ఈ రోజు 29 నాడు జిల్లా కేంద్రంలో రేఖా కాంతారావు గారి నాయకత్వాన్ని మొదలవుతుంది. అదే మొదలుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఏదైతే చెప్పారో ఎన్నికల హామీలు ఇచ్చారో వాటినన్నింటినీ కూడా అమలు చేసే విధంగా నిలదీయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఆ అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీని నిలబోనియమని చెప్పేసి సభాముఖంగా ఎందుకు ఇవ్వరు? ఈ ప్రజల్ని ఎందుకు మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారానికి వచ్చావు? తులం బంగారు ఇస్తానని ఇచ్చి తీరాలి కాంగ్రెస్ పార్టీ. 2500 రూపాయలు ఇస్తానన్నట్టు మహిళలకు ఇచ్చి తీరాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అట్లనే రైతులు మోసం చేసింది. కేసీఆర్ గారు రైతులకి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చారు. 2 విడతలకు 5,000, 5,000, 10,000 రూపాయలు ఇచ్చారు ఎకరానికి, సంవత్సరానికి. ఒక్క పైసా లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే. 17,000 ఇస్తానన్నాడు. బోనస్ మళ్ళీ 500 రూపాయలు ఇస్తానన్నాడు క్వింటాల్కి. ఏమి బోనస్ లేదు, అసలుకే లేదు. ఎందుకు ఇయ్యావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా 29 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, మన పార్టీ. కాబట్టి మనందరం సన్నద్ధం కావాలి. 29 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ముక్కు పిండి రేవంత్ రెడ్డి గారిని అనేక రకాల ఇబ్బందులు చేసి ప్రజా సంక్షేమం కోసం ప్రజల తరపున పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో. వీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి. గత ప్రభుత్వం ఏమిచ్చింది బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ పాలించేటటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాం. మాయ మాటలు చెప్పి అధికారం రావడం గొప్ప కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. అడిగే బాధ్యత నువ్వు ప్రతిసారి నిన్ను ఎక్కడ కూడా వదిలిపెట్టడం. ఏ నియోజకవర్గం కానీ ఏ జిల్లాలో కానీ నిరసన ద్వారాగా ప్రజల తరపు నుండి పోరాటం చేసి ఆ యొక్క మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఈ పార్టీ పనిచేస్తుందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ సభాధ్యక్షులు సునీల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సీనియర్ నాయకులు, వెంకటాపురం నుండి చాలా దూరమైనప్పటికీ కూడా మరి ఇక్కడికి హాజరు కావడం జరిగింది. గుడవర్తి నరసింహమూర్తి గారు, అదేవిధంగా మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు రామకృష్ణ గారు, అదేవిధంగా వెంకటాపురం మండల అధ్యక్షులు కంప రాంబాబు గారు, చెర్ల మండల అధ్యక్షులు తాతారావు గారు, అదేవిధంగా కో కన్వీనర్ ఆయన వాళ్ళు పవన్ గారు, దుమ్మగూడెం మండల కన్వీనరు కనితి రాముడు గారు, అదేవిధంగా కో కన్వీనర్గా మన జానీ పాషా గారు, అట్లాగే ప్రబోధ్ గారు సీనియర్ నాయకులు, అలాగే ధనం గారు, మహిళా సోదరిమణి పూజాలక్ష్మి గారు, ప్రకాష్ గారు, సీతా మహాలక్ష్మి గారు మహిళా నాయకురాలు, అట్లాగే రావులపల్లి పండు తమ్ముడు, అట్లాగే బ్రదర్ ఉద్వి పివి రావు గారు తమ్ముడు, మనకు హాజరైనటువంటి సీనియర్ నాయకులు, మహిళా సోదరిమణులు, సోషల్ మీడియా తమ్ముళ్ళు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మిత్రులారా, మనం ఎన్నికల తర్వాత చాలా రోజులు కాలం తర్వాత పార్టీని పునర్నిర్మాణం చేయాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కొంత ఓటమి పాలైన తర్వాత కార్యకర్తల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. గతంలో ఎన్నడూ కూడా మనం 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయలేదు. సింగిల్ ఎజెండా, ఎన్నికలప్పుడు కొట్లాడినాం. ఎన్నికల తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధిలో ముందు వరుసలో ఉండాలి, మనం ప్రపంచంతో పోటీ పడాలి అనేటువంటి లక్ష్యంతో మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి అందే విధంగా మనం పనిచేసినాం. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించేటువంటి గొంతుని నొక్కేయడం, సోషల్ మీడియాలో మన పిల్లలు ఏదన్నా ప్రశ్నిస్తే
కొద్దాక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేటువంటి కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు. మనం ఎటు కదిలినా కానీ ఉలికి పడతా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడే లగచర్లలో జరిగినటువంటి ఇష్యూలో కేటీఆర్ గారు మద్దతుగా నిలబడ్డారంటే ఒక లగచర్లు అనేదే కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ వారికి అండగా నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు కలిగించినా కానీ ప్రజల పక్షాన మా గొంతుగా వినిపిస్తూనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జైళ్ళు ఏమన్నా కొత్త ఒకసారి మీరు ఆలోచించాలి. మన పార్టీనే ఉద్యమ పార్టీ, మరి ఉద్యమం నుండి పుట్టినటువంటి పార్టీకి జైళ్ళు కొత్త. మరి వీళ్ళు బెదిరింపులకు తాటాకు చప్పులకు మనం భయపడితే ప్రజా సమస్యల పట్ల మనం పోరాటం చేయగలుగుతామని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో 100కి 100 పాళ్ళు మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత 100% రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే నాయకుల్ని కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. హైదరాబాద్లో హైడ్రా పేరుతోని సామాన్య ప్రజానీకం యొక్క గూళ్ళని కూడా, మరి చిన్న గూడు కట్టుకుని ఉంటే ఆ గూళ్ళని కూడా పూలగొట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే మరి వాళ్ళు ఇచ్చేటువంటి ఇల్లు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. మనకి బొమ్మలు చూపెట్టిరు పోయిరు, భద్రాచలం వచ్చారు బొమ్మలు చూపెట్టి పోయిరు, కానీ హైదరాబాద్లో కట్టిన ఇల్లు వాళ్ళు పాపం 30-40 సంవత్సరాల నుండి ఉంటా ఉంటే అటువంటి ఇళ్ళనన్నింటినీ కూడా కూలగొట్టి భయపెట్టి బెదిరిస్తూ అవసరమైతే జైల్లో కూడా పంపిస్తామని చెప్పేసి ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే ప్రజానీకం అంతా కూడా ఆ రోజు తప్పు చేసినాం. కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఆగమైపోతాం అవుతూ ఉంటే దాడులు జరుగుతూ ఉంటే నాయన కేసీఆర్ గారు ఎక్కడున్నారు మమ్మల్ని కాపాడుతుంది రమ్మని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కేసీఆర్ గారు రావాలని చెప్పేసి తెలంగాణ మొత్తం కోరుతా ఉన్నటువంటి సందర్భాన్ని మీరందరూ కూడా గమనించి ఉన్నారు. ఎంత కక్షపూరితమైనటువంటి వాతావరణం అంటే మొన్న మరి రాజు పాకాలని చెప్పేసి మన కేటీ రామారావు గారు, మన యువ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక అధ్యక్షుల యొక్క బావమరిది కొత్త ఇల్లు కట్టుకుంటే దానికి మరి బంధువులందరినీ పిలిచి చిన్న దావత్ పెడితే ఆ దావత్ దగ్గరికి పోయి పట్టుకొని రేవు పార్టీ అని మరి రకరకాల పేర్లు పెట్టి ఏదో విధంగా జైల్లో పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసుల అత్యుత్సాహం ఎట్లా ఉండదంటే అక్కడికి పట్టుకొని వీళ్ళే వ్యాన్లల్లా జేబులల్లా గంజాయితో పాటుగా మరి ఇవన్నీ కూడా మత్తు పదార్థాలన్నీ కూడా పట్టకపోయి ఏదో ఒక కేసు పెట్టాలని చెప్పేసి జైలు పంపాలనేటువంటి ప్రయత్నం, కుట్ర జరుగుతూ ఉంది కేటీ రామారావు గారిని జైలు పంపేయడానికి. అంటే ప్రశ్నిస్తే సమాధానం చెప్పే తెలివితేటలు లేక, పాలన చేయలేక, చతికిలపడి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మరి జైలుకి పంపిస్తే మనం ప్రశ్నించడం ఆగుద్దాం. ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. కేటీ రామారావు గారిని జైలుకి పంపిస్తే 100 మంది కేటీ రామారావు గారు పుట్టొస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వం అట్లా పటిష్టంగా ఉంది, మీరెవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎంత దారుణంగా పనిచేస్తూ ఉన్నానంటే గ్రామాలల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్లకే రావద్దని చెప్తా ఉన్నారు. అంటే పోలీస్ స్టేషన్లు ఏమన్నా వీళ్ళ తాత జాగిరా వీళ్ళ? ఒకసారి మీరందరూ కూడా గట్టిగా ప్రశ్నిస్తే మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో రేపు భవిష్యత్ కాలంలో అత్యుత్సాహం చూపించేటువంటి అధికారులు కానీ, అత్యుత్సాహం చూపించేటువంటి మరి నాయకులు, చిల్లర మల్లర నాయకుల పరిస్థితి తప్పకుండా మనం వాళ్ళందరినీ కూడా గమనంలో తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేనే లేదు. ఇటువంటి అత్యుత్సాహం చూపించేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో సప్త సముద్రాల అవతలున్నా కానీ దొరకబట్టి పట్టుకొచ్చి వారికి ఏ శిక్ష ఇవ్వాలో ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మనం కూడా వడ్డీతో సహా మరి మనం తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అటువంటి వాళ్ళు ఉంటే పద్ధతి మార్చుకోండి. అధికారం శాశ్వతం కాదు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 3 రాష్ట్రాలకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో 5 హామీలు ఇచ్చి 5 గ్యారెంటీలను ఇచ్చి 5 గ్యారెంటీలు అమలు చేయలేక అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని గంజాయి పండించుకోమని చెప్పారంటే ఒకసారి మీరు ఆలోచించాలి. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ విధానం మరి యావత్ దేశం మొత్తం కూడా మత్తు పదార్థాలతోని ఊగిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళకి అధికారం ఇస్తే ఏమైందో దేశం అని ఒకసారి మీరందరూ ఆలోచించాలి. మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆడిగిపోయి కూడా ఆగమాగం హామీలు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే కాక మమ్మల్ని మోసం చేయడానికి వచ్చిరా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్రలో బొందబెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. నిన్న వారం క్రితమే రిజల్ట్ వచ్చింది. ఇక మన వాళ్ళందరూ మాట్లాడుతూ ఏమంటా ఉన్నారంటే బంగారం వచ్చిందా, 25,000 మహిళలకు వచ్చినాయా, పిల్లలకు స్కూటీలు వచ్చినాయా, లేకపోతే రైతులకు బోనస్ వచ్చిందా, లేకపోతే చదువుకున్న విద్యార్థులకి పిహెచ్డి చేస్తే ₹1,00,000 అన్నాడు, డిగ్రీ చేస్తే పిహెచ్డి చేస్తే 5 లక్షలు అన్నాడు, డిగ్రీ చేస్తే పీజీ చేస్తే ₹1,00,000 అన్నాడు, మరి డిగ్రీకి అయితేనేమో 50,000 అన్నాడు. ఈ రకరకాలుగా ఇచ్చినటువంటి హామీలన్నీ వస్తాయంటే రావు. ఎందుకు రావంటే నిధులు కూడబెట్టడానికి లంక బిందెలు లేవని చెప్పేసి ముందే ప్రకటించింది. ఆ లంక బిందెల కోసం ఎమ్మెల్యేలు అందరూ దిగుతూ ఉన్నారు మొత్తం గడపలు పారలు పట్టుకొని. మరి అది దొరికితే కదా మనకి ఇచ్చేది, అది దొరకాలి. లంక బిందెల కోసం తిరుగుతూ ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్యేలు అందరికీ చెప్పారు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ అయ్యా మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలే ఫుల్ఫిల్ చేయలేకపోతా ఉన్నాం కాబట్టి ఆ లంక బిందెలు దొరికేది లేదు, మనం వాళ్ళకి బంగారం ఇచ్చేది లేదు, మీరైతే తలా 2 ఇసుక లారీలు కొనుక్కొని ఇసుక దొరుకుని బతకండి మీరని చెప్పేసి తలా ఒక 4 ఇసుక లారీలు కొనుక్కోమని చెప్పిన వాళ్ళు. ఇక వాళ్ళంతా గోదావరి చుట్టూ తిరుగుకుంటా మనిషికి 4 లారీలు పట్టుకొని ఇసుక దొరుకునే పనిలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక వాళ్ళంతా ఇక వీళ్ళు మనకి చేస్తారంటే ఏమన్నా గ్యారెంటీ ఉందా ఒకసారి అనండి. వారంటీ లేని పార్టీ మనకి గ్యారెంటీలు ఇస్తే ఆ గ్యారెంటీలు మనకు అమలైతే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. మాట అంటే, సమర్థత అంటే, నాయకత్వం అంటే కేసీఆర్ గారు ఆ రోజు 60 ఏళ్ళ గోస తీర్చి ఆనాడు మన భద్రాచలం ఏజెన్సీలు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఉమ్మడి జిల్లాకు పోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇటు చింతూరు మోతుగూడెం వరకు, ఇటు పోతే వాజేడు వెంకటాపురం వరకు ఉన్నటువంటి గ్రామాలు, అటు వస్తే గుండాల ఆదిలాబాద్ లాంటి గ్రామాలు ఎక్కడ చూసినా కానీ మంచినీళ్ళు లేక డయేరియాతోని అదే మలేరియా, డెంగీ అనేక రోగాల బారిన పడి మంచానెక్కినటువంటి పరిస్థితి, పత్రికా మిత్రులు అనేక స్టోరీల మీద స్టోరీలు రాసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు కేసీఆర్ గారు రాగానే ప్రతి ఇంటికి కుగ్రామాలకు సైతం ఈ రాష్ట్రంలో అతి చిన్న గ్రామం అయినటువంటి దొంగతోగ అనేటువంటి గ్రామం గుండాల మండలంలో ఉంటే గుండాల మండలానికి కూడా గోదావరి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. అంత గొప్పగా మనం చేసినటువంటి మరి ఆ రోజు మహిళా సోదరి అందరూ మర్చిపోయారు. మొన్న నీళ్ళ కోసం బిందెలు పట్టుకొని జుట్టు పట్టుకొని కొట్టుకున్నటువంటి పరిస్థితులను మర్చిపోయి కాంగ్రెస్ ఏదో ఆశ పెట్టిందని చెప్పేసి వేస్తే ఇవాళ ఏమైంది? కొండ నేలకు మందు పెడితే ఉన్న నేలకు మందు పెడుతున్నట్టు ఏదో కొండ నేలకు మందు పెడితే ఉన్న నేలకు కూడిపోయినట్టు అయింది పరిస్థితి. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ట్యాంకర్లు పెట్టి ఎక్కడికో బండ్లు కట్టుకొని పోయి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఇవాళ మరి ఉన్నాయా ఈ రాష్ట్రంలో? ప్రతి కుగ్రామంలో ప్రతి ఇంటికి మంచి ఇల్లు ఇచ్చి చరిత్ర సృష్టించినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు. ఇది